క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి బలపరచును కాక. నిన్నటి దినాన క్రొత్త నిబంధన గ్రంథాన్ని గురించిన ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకున్నాం. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి, ఆ గ్రంథాలను ఎవరెవరు రాశారు, సుమారుగా ఏ కాలంలో రాశారు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు ఏంటి, అలాగనే ముఖ్యమైన ప్రదేశాల పేర్లు ఏంటి అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు బైబిల్ స్టడీలో మనం క్రొత్త నిబంధన గ్రంథంలోని మత్తయి సువార్తను ప్రారంభిద్దాం. ఇది నాన్న మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయాన్ని మనం నేర్చుకుపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మీకు విశ్వాసం కలుగుతుంది. చదవండి, మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అలాగే చదివి వినిన దాని ప్రకారం నడవండి. పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుకుంటారు. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీ ఆత్మలు బలపరచబడి మీరు సిద్ధపడి అనేకులను సిద్ధపరుస్తారనే వాంఛతోనే ఈ బైబిల్ స్టడీని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భయభక్తులతో ఈ యొక్క బైబిల్ స్టడీని నేర్చుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారని కోరుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న వారందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం దైవ గ్రంథంలోని క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి మనం నేర్చుకుందాం. మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవి అనే మరొక పేరు కూడా కలదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ఆయన మార్గమును వెళుచు సంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. అలాగనే లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుతున్నాను, గమనించండి. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అన్న ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాలను గమనించినప్పుడు ఈ మత్తయి గారు ఒక సుంకపు గుత్తదారుడిగా మనకు కనపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో జక్కీ కూడా సుంకపు గుత్తదారుడిగా మనకు కనపడతాడు. ఇతనికి మరొక పేరు, మత్తయికి ఉన్నటువంటి మరొక పేరు లేవి అనే పేరు మారు పేరుగా కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 40వ పుస్తకం, క్రొత్త నిబంధనలో 1వ పుస్తకం, మొట్టమొదటి పుస్తకం. ఈ యొక్క మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 1071 వచనాలు ఉన్నాయి. ప్రశ్నలు 177 ప్రశ్నలు ఉన్నాయి. నెరవేర్చబడినటువంటి పాత నిబంధన ప్రవచనాలు 25, క్రొత్త నిబంధన ప్రవచనాలు 47, చారిత్రాత్మక వచనాలు 815, ప్రవచన వాక్యములన్నీ కూడా 256 ప్రవచనాలు. ఈ నెరవేర్చబడిన ప్రవచనాలు 164, నెరవేరని ప్రవచనాలు 92. ఎందుకు ఈ సంగతి మీకు తెలియజేశానంటే, ఈ సువార్తను లేక వాక్యాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సేవకులు, ప్రవక్తలు ఆత్మాభిషేక్తులై ఈ వాక్య భాగాలను తెలియజేశారు. పాత నిబంధన గ్రంథంలో ప్రకటించబడిన ప్రవచనాలు ఉన్నాయి, అలాగే క్రొత్త నిబంధనలో ప్రకటించబడిన ప్రవచనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు నెరవేరని ప్రవచనాలు 92. అంటే ఈ ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఈ యొక్క మత్తయి సువార్త అంతట్లో కూడా ఈ 92 ప్రవచనాలు ఉన్నాయి. అంటే ఇవి ఏవై ఉన్నాయో మనము వాక్య ధ్యానంలో చేస్తూ ఉన్నప్పుడు మీకు వివరిస్తాను, మీరు తప్పకుండా నేర్చుకుంటారు. నెరవేర్చబడిన ప్రవచనాలు, అలాగనే చారిత్రాత్మకమైనటువంటి వచనాలు, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉన్న చారిత్రాత్మకమైనటువంటి వచనాలు, ప్రవచనాలు కూడా రాయబడి ఉన్నాయి. ఈరోజు మనం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు నేర్చుకుందాం. నేను మొట్టమొదటి చదువుతాను, నా వెనక మళ్ళీ మీరు కూడా చదవండి.
మీ దగ్గర బైబిల్ లేకపోయినా మీకోసం నేను ఇది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను. కలిసి చదవండి. మీరు చదవడం మూలాన మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు కొన్ని పేర్లు చదవడానికి నోరు కూడా తిరగదు, ముందుగానే చెప్తున్నా. ఒకవేళ తడబడినట్టు చదివినా మీరు ఏమీ చేత కాదు అనుకోకండి. ఆ పేర్లు అలాగుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 2 భాగాలు. మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్తున్నాను. మొట్టమొదటి భాగం యేసుక్రీస్తు వంశావళి గురించి రాయబడింది. 2వ భాగం యేసుక్రీస్తు జనన విధానం గురించి రాయబడింది. 2 భాగాల్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా 1 నుండి 17 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు ఫెరేసును జెరోహును కనెను. ఫెరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అబినాదాబును అమినాదాబును కనెను. అమినాదాబు నైసోన్ను కనెను. నైసోను సెల్మానును కనెను. సెల్మానును రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదేదును కనెను. ఒబేదేదు యెషయిని కనెను. 6వ వచనం. యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను నుండి కొనుపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను నుండి కొనుపోబడిన తరువాత యెకొన్యా షెల్తీయేలును కనెను. షెల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. జెరుబ్బాబేలు అబిహూదును కనెను. అబిహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలిహూదును కనెను. ఎలిహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇప్పటి వరకు మనం మొదటి భాగాన్ని చదివాం. అంటే 1వ వచనం నుండి 17 వచనాలు చదివాం. ఈ 17 వచనాల్లో కూడా ఎటువంటి ప్రస్తావన ఉంది అంటే, మొట్టమొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశము ఏ విధంగా ఉద్భవించింది, ఆయన ఏ వంశావళిలో ఉన్నాడు అని మనం చదివితే మనకు మొట్టమొదట ఆదాం పేరు ఇక్కడ కనపడదు. లేకపోతే ఆదాము తర్వాత కయ్యూని పేరు కానీ ఆ సంతానము యొక్క క్రమంలో ఏమి మనకు కనపడవు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ మొదటి పదం అర్థం చేసుకోవాలంటే చరిత్రలకు వెళ్ళాలి. ఎవరి చరిత్ర తెలియాలి మనకి? అబ్రహాం చరిత్ర తెలియాలి, అలాగే దావీదు చరిత్ర తెలియాలి. అబ్రహాము కుమారుడగు
దావీదు. మనము వాక్యంలో చదివితే దావీదు యొక్క తండ్రి పేరు యెషయి. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరాహు. మరి అబ్రహాము కుమారుడగు ఇస్సాకు అని రావాలి. అబ్రహాముకి ఉన్న కుమారుడి పేరు ఏంటి? ఇస్సాకు. మరి ఇస్సాకు అని రావాలి. ఇక్కడ ఇస్సాకు అని రాలా, నేరుగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. ఈ వాక్య భావం చాలా లోతైనటువంటి విషయం. మరలా చెప్తున్నాను, దైవ గ్రంథం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నీ ఒక చోట సమకూర్చబడి ఉండవు, కానీ ఆత్మజ్ఞానం గల వాళ్ళకి ఆ సమకూర్పు అర్థమవుతుంది. ఆ సమకూర్పును గురించిన అవగాహన ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకని అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడని రాయబడింది? దావీదు కుమారుడా యేసుక్రీస్తు? మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి పేరు మనం గమనిస్తే యోసేపు అని ఉంటుంది. యోసేపు మరియలకు జన్మించినటువంటి బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యేసుక్రీస్తు వంశావళంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళని నేరుగా చెబుతా కింద ఈ లేవి అయినటువంటి మత్తయి గారు రాస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబును ఒక్కనే కన్నాడు ఇస్సాకు. ఏసావు కూడా ఉన్నాడు పెద్దోడు, కానీ ఆ పెద్దవానికి దొరకల. యాకోబును కన్ను, యాకోబు యోధాను కన్ను. యాకోబుకి 12 మంది పిల్లలు. అయితే యోధా పేరు ప్రత్యేకించబడింది. అంటే ఆ కుటుంబాల నుండి వచ్చిన ప్రతి వారిలో నుండి ఒక్కొక్కరు, వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ప్రధానులుగా ఎంచబడ్డారు. ప్రధానంగా ముఖ్యమైన వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే చరిత్ర అంతా రాయాలంటే నిజంగా ఈ 66 పుస్తకాల చరిత్ర మనం చదివేటప్పటికే మన జీవితం సరిపోదు. మన బిడలకి ఈ చరిత్ర తెలియజేసినా సరిపోదు. అంత అద్భుతమైనటువంటి గ్రంథం మన గ్రంథం. కాబట్టి ఈ మత్తయి సువార్తలో క్లుప్త వివరణ ఉంది. అయితే దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. స్త్రీల పేర్లు కూడా లిఖించబడ్డాయి ఉన్నాయి. స్త్రీల పేర్లు ఏంటి అంటే ఇక్కడ మనం చదివినప్పుడు మొట్టమొదటిగా తామారు, యోధా తామారు నందు, తర్వాత రాహాబు, తర్వాత రూతు, తర్వాత మనం చదివితే మరియా అని కనిపిస్తుంది. ఈ 4 స్త్రీలు కనబడుతూ ఉన్నారు. ఈ 4 స్త్రీల యొక్క చరిత్ర వేరుగా ఉంది. ఈ 4 స్త్రీల యొక్క ప్రస్తావన వేరుగా ఉంది. తామారు యొక్క జీవితం వేరు, రాహాబు జీవితం వేరు, రూతు జీవితం వేరు, మరియ జీవితం వేరు. వీరి చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు. తామారు గురించి మనము ఆదికాండంలో చదువుతాం, రాహాబు గురించి యెహోషువ గ్రంథంలో చదవచ్చు, రూతు గురించి ఒక పుస్తకం రాయబడి ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్త్రీలను మనం గమనించినప్పుడు రాహాబు మంచిదేం కాదు. రాహాబు చరిత్రను మనం చదివినప్పుడు రాహాబు ఒక వేశ్య, కానీ దైవజనులను చేర్చుకొని దైవజనుల యొక్క మాటలు విని, వేగుల వారి మాటలు విని ప్రభువునందు విశ్వాసం ఉంచి తన కుటుంబాన్ని రక్షించుకుంది. యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో తన పేరును లిఖించుకుంది. ఇక రూతుని గమనిస్తే రూతు ఒక మొయాబీరాలు. అత్తను విడవక అత్తను ప్రేమించి భర్తను బాగొట్టుకున్న ఆమె అత్తను వెంబడించి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని యేసు ప్రభు వారి యొక్క కుటుంబంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా మార్చబడింది. అలాగే మరి విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు మరియమ్మ చరిత్ర కూడా చాలా విశేషమైంది. దేవుని కృప పొందుకుంది మరియా. అలాగా మనం ఈ విషయాలను గమనించినప్పుడు దేవుడు చాలామంది బలహీనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్తాను, దేవుడు బలహీనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం చదివితే అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని చదువుతాం. ఇస్సాకు చాలా మంచోడు, కానీ ఇస్సాకుకు పుట్టిన యాకోబు ఉన్నాడే, యాకోబు పేరు చదవంగానే మనకేం అర్థమవుతుంది? యాకోబు అనంగానే మోసగాడు. ఇలాగా మనము పేర్లు చదువుతూ ఉన్నప్పుడు కొందరు జీవితాలు బాగున్నప్పటికీ కొందరు జీవితాలు సరిలేని వారిని కూడా దేవుడు సరిచేసి వాడుకున్నాడు. తన పరిచర్యలు వాడుకున్నాడు, తన పరిచర్యలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఈ మొదటి భాగంలో మత్తయి సువార్త 1వ వచనం నుండి 17వ వచనం వరకు వంశావళిని గురించిన విషయాలు మనం చదివాం. ఇక్కడ 17వ వచనంలో చదివితే
ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలంట. దావీదు గారి దగ్గర నుండి యూదులు బబులోనికి కొనుపబడే కాలం వరకు మరలా 14 తరాలు. బబులోను కొనుపబడి క్రీస్తు వరకు 14 తరాలు. అంటే 14 14 14 42 తరాలు కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి? అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు 42 తరాలు చరిత్ర ఇది. ఈ 42 తరాల చరిత్ర క్లుప్తంగా వాళ్ళ పేర్లని మనం తెలుసుకున్నాం. అందుకే మనము ఈ సువార్తను ఈ పాఠం నేర్చుకోకముందు కొందరు ముఖ్యమైన వ్యక్తుల పేర్లని మనం నేర్చుకున్నాం. దీనిలో కూడా ఆ పేర్లు కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు అన్నీ పరిశుద్ధాత్ముడు రాయించినంత మట్టుగా మనం నేర్చుకోవాలి. ఎక్కువ ఆలోచించినా అది మనకు మంచిది కాదు. దేవుడు మనకు అవసరమైన విషయాలే రాయించాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగాన్ని మనం చదివాం. ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా మూల స్తంభాలుగా ఉన్న వాళ్ళ పేర్లు, ముఖ్యమైన వాళ్ళు, మూలమైన వాళ్ళు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను 2వ భాగాన్ని చదువుతున్నా, 18వ వచనం నుండి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను. మొదటి అధ్యాయంలోని 2వ భాగాన్ని ఇప్పుడు వరకు మనం చదివాం. ఈ 2వ భాగంలో 18వ వచనాన్ని మనం చదివినప్పుడు యేసుక్రీస్తు జనన వేదము ఎట్లనగా అని ప్రారంభించబడి, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి పేరు మరియ, తండ్రి పేరు యేసేపు. వీరికి ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు, మరియమ్మకు యేసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఇంకా కలుసుకోవాల. అంటే శారీరకంగా వాళ్ళు భార్యాభర్తలుగా కలుసుకోవాల. యూదుల యొక్క ఆచార ప్రకారం 3 రకాలుగా ఈ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఒక అబ్బాయిని లేక ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడం, అబ్బాయిని అమ్మాయికి జత చేయడం. ఈ కార్యక్రమం జరగడానికి 3 ప్రధానాలు జరుగుతాయి. 3వ ప్రధానం వారి వివాహం కంప్లీట్ అన్నమాట. ఇంకా వారు శారీరకంగా కలుసుకోవడానికి అధికారం కలిగిన వాళ్ళు అవుతారు. మొదటి ప్రదానం చేయబడిన తరువాత వారు కలవడానికి కుదరదు. 2వ ప్రదానం జరిగిన తర్వాత కలవడానికి కుదరదు. 3వ ప్రదానం జరిగిన తర్వాత వారు కలుసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ ప్రదానం జరుగుంటుంది బహుశా. ఇంకా వాళ్ళు ఏకం కాలేదు. కానీ ఏం జరిగింది అంటే ఆమె గర్భవతి అయింది. మరియమ్మ గారు గర్భవతి అయింది. అయితే ఆమె ఎలా గర్భవతి అయింది?
యోసేపుకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు, పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. భూమి మీద ఒక వ్యక్తి తల్లి కావాలి అంటే పురుషుని ప్రమేయం లేకుండా, అంటే స్పర్మ్ లేకుండా ఒక వ్యక్తి గర్భం దాల్చడు. అంటే పురుష ప్రమేయం లేకుండా ఉన్నానని ఈ జనరేషన్లో మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా స్పెర్మ్ ఉపయోగించాల్సిందే. ఆ పురుషుని యొక్క వీర్యం తీసుకొని గర్భవతులు చేస్తూ ఉన్నారు. సరే, ఏ విధంగానైతే గర్భవతులు అవుతున్నారు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు జన్మించిన వారందరికీ తండ్రులు ఉన్నారు. అంటే యేసుప్రభు వారికి తండ్రి లేడని కాదు, యేసుప్రభు వారికి భూ సంబంధమైన తండ్రిగా పిలువబడిన తండ్రి యోసేపు. వాస్తవానికి యెహోవా దేవుడే తండ్రి, పరమందున్నవాడే తండ్రి. కాబట్టి ఇప్పుడు ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు మనం గమనిస్తే అందరి గర్భానికి కారణం పురుషులే. కానీ మరియమ్మ గర్భానికి కారణం ఇక్కడ స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయింది. అయితే జరిగిన కార్యం ఏంటంటే ఆ నోట తెలుసుదు కదా, ఆమె భర్త అయిన యోసేపుకు ఆ విషయం తెలిసినప్పుడు యోసేపు అంట ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఇతడు గురించి వాక్యంలో ఉంది, ఇతడు నీతిమంతుడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, అంటే ఏ సంగతులు? నాకు ప్రదానం చేసినటువంటి మరీ గర్భవతి అయింది, ఎందుకు ఆమెని వదిలేసేద్దాం ఇంకా అని చెప్పి, ఎలా వదిలేద్దాం? రహస్యంగా వదిలేయాలి, బహిరంగం కాకుండా, అంటే అవమానపరచకుండా వదిలేయాలి. నిజంగా కొందరు జీవితాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి జీవితాల్లో నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మరియమ్మను ఏర్పరచుకోవటంలో దేవుడు గొప్ప ఉద్దేశం ఉంటే, మరియమ్మకు తోడుగా యోసేపును ఏర్పాటు చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి విషయం. యోసేపే కనుక నీతిమంతుడు కాకపోతే, యోసేపే కనుక దైవ భయం కలిగిన వాడు కాకపోతే, యోసేపే కనుక దేవుని చిత్తాన్ని గుర్తెరిగేవాడు కాకపోతే మరియమ్మ అవమానపరచబడేది. మరియమ్మ గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అవమానం కలిగేది. ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటి అంటే, అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు యోసేపు. ఎవరు ఊరుకోరు కదా, మంచివాళ్ళు ఎవరైనా కానీ, ఎంత ప్రేమ ఉన్నా కానీ, నాకు భార్య అయినటువంటి ఆమె మరొకరితో గర్భవతి అయిందని తెలిస్తే, నాకు కాదు మరొకరితో గర్భవతి అయిందని తెలిస్తే ఎవరట్టి పరిస్థితిని ఒప్పుకోరు, అవమానం చేస్తారు, నిందిస్తారు, పంచాయతీ పెడతారు. ఇలా జరిగింది ఏంటని గందరగోళం చేస్తారు. కానీ యోసేపు ఇక్కడ నీతిమంతుడుగా కనపడుతున్నాడు, అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలనుకుంటున్నాడు. ఇక్కడ యోసేపు ఆమె మీద ప్రేమ చూపిస్తున్నాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు కలలో అతనికి ప్రత్యక్షమై పిలుస్తుంది, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడొద్దు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజల పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అనేటువంటి ఓ గొప్ప ప్రవచనాన్ని, ఏం చేయాలనే విషయాన్ని యోసేపుకు దేవదూత తెలియజేస్తూ ఉంది. ఎప్పుడంట ఆలోచిస్తూ పడుకుంటే దేవుని దూత పిలుస్తుంది నేరుగా, దావీదు కుమారుడైన యోసేపు. మరి దావీదు కుమారుడు యోసేపు అంటే దావీదు యొక్క వంశపు ఆ తీగ యోసేపు దగ్గరకు వచ్చింది. యోసేపు చాలా చాలా భక్తి గలవాడు. దేవదూత చెప్పింది, చేర్చుకోవడానికి భయపడొద్దు,
ఆమె గర్భం ధరించింది అని చెప్పి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనే పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడై ఉంటాడు అని అర్థం. ఇక్కడ ఇదంతయు ప్రవక్త ద్వారా పలికినట్లు నెరవేరునట్లు ఇదంతయు జరిగేను అని మనం చదువుతున్నాం. ఈ ప్రవచనాలు ఎవరు చెప్పారు? యేసుప్రభు పుడతాడని ఈ ప్రవచనాలు ముందుగా ఎవరు తెలియజేశారు అంటే, మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన పుడతాడు, యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అనే ప్రవచనం ఉంది. ఒకసారి నేను మీకు ఆ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తా, మీరు కూడా తప్పకుండా ఆ వాక్య భాగాన్ని చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ ప్రవచనాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అని ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగాను. ఎక్కడ ప్రవచనం ఇది అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో రాయబడిన ప్రవచనం. ఇప్పుడు మనం చదివింది అదే. కాబట్టి ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడే మనం మొట్టమొదట మత్తయి సువార్త చదువుతున్నప్పుడే చెప్పాం ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని నెరవేర్చబడ్డాయి, ఎన్ని నెరవేర్చబడాలని. ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్చబడినట్టుగా కనపడుతుందా? ఒకటా రెండా? 2 ప్రవచనాలు. ఒకటి కన్యక గర్భవతి కుమారుని కనును, రెండవది ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన పేరు గురించిన ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఆ వాక్య భాగాన్ని కూడా చదవండి. ఎట్టకేలకు ఈ సంగతి చెప్పిన తర్వాత దేవదూత ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ఇలా జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా మరీ గర్భవతి ఏందని చెబితే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాను. అద్భుతమైనటువంటి విషయం. యోసేపు నిజంగా దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు. దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు, చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవదూత మాట్లాడితే ఆ మాటలకు లోబడి దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నీ భార్యని చేర్చుకో, భయపడొద్దు, లోకం ఏమంటుందని భయపడొద్దు, నువ్వు చేర్చుకో అంటే చేర్చుకొని ఆమె కను వరకు యోసేపు ఆమెను ఎరగకుండాను. ఆమెతో ఉన్నాడు కానీ శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగిలేడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు జన్మించాడంట. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇప్పుడు మనం మొదటి అధ్యాయాన్ని ఇప్పుడు వరకు ధ్యానం చేసాం. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. గమనించండి. 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంని 4 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా 1 నుండి 12 వరకు జ్ఞానులు యేసుక్రీస్తును కనుగొనడం. రెండవది 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఐగుప్తునకు పారిపోవడం. మూడవది 16వ వచనం నుండి 18వ వరకు రాజైన హేరోదు చిన్న పిల్లలను చంపించడం. 4వ భాగం 19 నుండి 23వ వచనం వరకు నజరేత్ అనే ఊరికి రావడం. చదువుతున్నాను, గమనించండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులుగా
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, యాలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోదయ ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని ఆత్మచేత బోధించబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇప్పటి వరకు మనం 1 నుండి 12 వచనాలు మనం చదివాం. ఈ 12 వచనాలు మనం గమనించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత ఈ యొక్క మత్తయి సువార్తలో రాయబడిన రీతిగా తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని చూడడానికై వచ్చారు అని రాయబడి ఉంది. వాళ్ళు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు పుట్టిన దినాల్లో రాజైన హేరోదు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదును అడుగుతున్నారు, రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. హేరోదుకి కలవరం కలిగింది. ఏంటి, ఇంకొక రాజు పుడుతున్నాడా? నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి, నా వంశంలో వాళ్ళు రాజు అవ్వాలి, కానీ యూదులను పరిపాలన చేయడానికి ఒక రాజు పుట్టాడన్నటువంటి వార్త విన్నప్పుడు రాజుకి కలవరం కలిగింది. వెంటనే రాజు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. వీళ్ళేమన్నారంటే జ్ఞానులు, మేము నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్పారు. కానీ రాజు అంటాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగితే వాళ్ళన్నారు, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అన్నారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు చెప్పారు. ఎవరు వాళ్ళు? ఇక్కడికి ఎవరు వచ్చారు? ప్రధాన యాజకులను, తర్వాత శాస్త్రులను అందరినీ సమకూర్చాడు. వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నిజమేనయ్యా, క్రీస్తు ప్రభువారు పుడతాడు. ఆయన ఎక్కడ పుడతాడంటే యూదా బెత్లెహేములో పుడతాడు. ఇక్కడ ఒక ప్రవచనం మనకు కనబడుతుంది, ఆయన యూదా బెత్లెహేములో పుడతాడు అని ఒక ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పారంటే, చదువుతున్నాను, మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం.
బెత్లెహేమ, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను యాలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యోదా బెత్లెహేమును గురించిన ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో మనము చదువుతాం. ఆ ప్రవచనము ఇక్కడ మరలా తిరిగి ప్రస్తావించబడింది, మరలా తెలియజేయబడింది. ఈ ప్రవచనం ఎప్పుడైతే ఉందని తెలిసిందో అంతటా హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఎవరికి చెప్పుకోకుండా మీరు తెలుసుకున్న తర్వాత నాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళని బెత్లెహేము పంపించాడు. వారు ఎప్పుడైతే బయలుదేరారో వారు బయలుదేరిన తర్వాత వారు తూర్పు దేశం నుండి చూసిన ఆ నక్షత్రం వాళ్ళని యేసు ప్రభువారు ఉన్న చోటికి నడిపించింది. వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి మరి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబరాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు వచ్చారు, హేరోదు దగ్గర విషయాన్ని కనుగొన్నారు. తర్వాత మరలా తిరిగి ఆ నక్షత్రంతో వారు యేసుప్రభు వారు ఉన్న స్థలానికి చేరుకున్నారు. ఆ నక్షత్రాన్ని చూశారు. అలాగనే ఆ ఇంట్లోనికి వెళ్ళి యేసయ్యను చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి వాళ్ళు తెచ్చిన కానుకలు బంగారము, సాంబరాన్ని, బోళాన్ని కానుకలు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు అక్కడున్నారంట. వాళ్ళకి కలలో దేవుని దూత వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడిన తర్వాత స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాళ్ళై వారు మరి యొక్క మార్గమున తిరిగి వెళ్ళిరి. అంటే వచ్చిన త్రోవను వాళ్ళు వెళ్ళలేదు. ఈ జ్ఞానులకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత దొరికింది. వీరి ప్రయాస వ్యర్థం కాల. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వారికి మరలా దేవుని ప్రత్యక్షత దొరికింది. వారు వచ్చేటప్పుడు ఒక నక్షత్రం వాళ్ళని తీసుకొని వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క బోధతో నిండుకున్న వారే మరి యొక్క మార్గమున వారు తిరిగి తూర్పు దేశానికి వాళ్ళు వచ్చేసారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వారు వచ్చేటప్పుడు త్రోవను గుర్తుపెట్టుకొని వచ్చి ఉంటారు. మరొక త్రోవ ఎలాగా అంటే దేవుడు నడిపించే త్రోవలన్నీ అలాగే ఉంటాయి. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభువుని మనం గుర్తెరక మునుపు మన త్రోవలన్నీ వేరు. కానీ ప్రభువుని మనం విశ్వసించిన తర్వాత ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు మన త్రోవలన్నీ వేరు, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం నేర్చుకోవచ్చు. తర్వాత 2వ భాగాన్ని చదువుతున్నాను. 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయన వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఈ 2వ భాగంలో మనం చదివినప్పుడు 13 నుండి 15 వరకు వాళ్ళు వెళ్ళిన తర్వాత యోసేపుకి దైవ ప్రత్యక్షత మళ్ళా దేవుని దూత కనపడింది. మొట్టమొదటి యేసుప్రభువు వారు పుట్టక ముందు కనపడింది. తర్వాత దేవదూత కనపడి ఇదిగో హేరోదు ఆ శిశువును సంహరింపవాలని వెతుకుచున్నాడు కాబట్టి ఐగుప్తునకు వెళ్ళిపోమని దేవుని యొక్క దూత స్వప్నమందు అతనికి తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రవచనము నెరవేర్చబడతా ఉంది. ఏంటంట, ఐగుప్తులో నాకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు చచ్చిపోయేదాకా అక్కడే ఉండెను.
దేవుని యొక్క ప్రవచనం ఇక్కడ కనపడుతుంది. మరి ఈ ప్రవచనం ఎక్కడ రాయబడి ఉంది అంటే, చదువుతున్నాను గమనించండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఈ యొక్క హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన రీతిగా ఆ ప్రవచనం నెరవేర్పు జరగడం కొరకు వారు బెత్లెహేము నుండి ఐగుప్తునకు పారిపోయారు. ఐగుప్తునకు పారిపోయి దేవుని దూత చెప్పే వరకు వారు అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారంట. మరల దేవుని దూత చెప్పేదాకా అక్కడే ఉండి ప్రవక్త ద్వారా నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండాడు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయని మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ భాగం. 3వ భాగం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ భాగంలో హేరోదు ఒక ప్రకటన తీసుకున్నాడు. ఏంటి ఆ ప్రకటన అంటే, 2 సంవత్సరాలు లోపు అంటే తక్కువ ఉన్న మగ పిల్లలందరూ చంపేసేయండి. ఎందుకు చంపేయమన్నాడంటే, హేరోదు కంటే ఇంకొక రాజు వస్తున్నాడు, నాకంటే ఇంకొక రాజు వచ్చేసాడు అని గమనించాడు. ఇప్పుడు వచ్చినటువంటి రాజు యొక్క వయసు ఎంతో అని సుమారుగా అంచనా వేస్తే 2 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు ఉంటుందని గ్రహించాడు. ఎలా తెలుసు హేరోదు కంటే? జ్ఞానులు చెప్పారు. వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, ఏ టైంకి ఇక్కడికి వచ్చారని చెప్పారు. అంచనా వేసి 2 సంవత్సరాల పైప్రాయం కాదు, తక్కువ వయసు గల వాళ్ళందరినీ వధించమన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రవచనము నెరవేర్చబడుతుంది. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకుండని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేర్చబడి. ఎక్కడ చెప్పబడింది ఇర్మియా గ్రంథంలో అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలుకున్నది. ఇక్కడ ఇర్మియా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం 31వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన రీతిగా ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాల్లో నెరవేర్చబడ్డాన్ని మనం గమనించవచ్చు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తుల యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెల్లాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ
జరిగాను. ఈ యొక్క 19 నుండి 23 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాలు మనం చూస్తున్నాం. దేవుని చేత బోధించబడ్డారు. వాళ్ళు నజరేత్ అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగింది అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రవచనాలు దైవ గ్రంథములో యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో, అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో, అలాగే 33వ అధ్యాయం 15వ వచనములో ఈ ప్రవచనాలు మనం గమనించవచ్చు. ఈ యొక్క 4వ భాగంలో హేరోదు చనిపోయిన తర్వాత మరలా దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షత కావడం, యోసేపు దేవుని దూత చెప్పిన ప్రకారం వెళ్ళడం, దేవుని దూత చేత బోధించబడడం, ఆ రీతిగా యేసయ్యను వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఈ 2వ అధ్యాయం అంతటా మనం గమనించినప్పుడు జ్ఞానులు రావడం, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సంగతి హేరోదుకి తెలియజేయడం, వీరు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడం, హేరోదుకి కోపం వచ్చి 2 సంవత్సరాల తక్కువ ప్రాయం కలిగిన పిల్లలందరినీ చంపించడం, అక్కడ ప్రవచనాలు నెరవేర్చబడడం, తర్వాత మరియా యోసేపు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని ఐగుప్తునకు పారిపోవడం, మరలా ఐగుప్తులో ఒక ప్రకటన వచ్చింది. దేవదూత ప్రకటన చెప్పినప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరి మరలా ఇజ్రాయెల్ దేశానికి రావడం, అక్కడ నుంచి నజరేతు గలిలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నజరేయుడిగా యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడడం, ప్రవచనాత్మకంగా జరిగిన విషయాలను ఈ 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. 3వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 2 భాగాలు ఉన్నాయి. 1వ వచనం నుండి 12వ వచనం వరకు బాప్టిజం ఇచ్చు యోహాను గారి యొక్క సందేశం ఉంది. 2వ భాగంలో 13 నుండి 17 వచనాలు యేసుక్రీస్తు బాప్టిజం పొందుట మరియు పరిశుద్ధాత్మ పొందుట గురించి 2వ భాగంలో రాయబడి ఉంది. ఇప్పుడు మొదటి భాగం 1 నుండి 12 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రావులు సరళం చేయడని అరణ్యములో కేకవేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈయన ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలిదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యొర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చాను. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ మొదటి భాగాన్ని మనం గమనించినప్పుడు సడన్గా మనకు కనపడే వ్యక్తి యోహాను. ఈ యోహాను గారి గురించి లూకా సువార్త 1వ అధ్యాయం నుండి మనం చదవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయంలో యోహాను యొక్క తల్లిదండ్రులు మనకు కనిపిస్తారు. యోహాను ఎలా జన్మించాడో ఆ జీవిత చరిత్ర లూకా సువార్తలో మనం చదువుతాం.
ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి. ఏ దినాలు అంటే యేసుప్రభు వారికి యోహానికి మధ్య కొన్ని నెలల వ్యవధి ఉంది. యోహాను పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఇతని గురించి మత్తయి చెప్తున్నప్పుడు బాప్తిసమిచ్చు యోహాను అని రాయబడి ఉంది. ఈ బాప్తిసం ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా ఈ యొక్క మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. తర్వాత ఇంత 2 అధ్యాయాలు చదివాం. 2 అధ్యాయాల్లో పరలోక రాజ్యము అని కానీ మారు మనసు అని కానీ మనం చదవలేదు. కానీ యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను, గుర్తుపెట్టుకోవాలి. యోహాను అని పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు క్రొత్త నిబంధనలో. వారందరి గురించి మనం నేర్చుకోవట్లా. ఈయనకి ఉన్న పేరు ఏంటంటే బాప్తిసం ఇచ్చు యోహాను. ఇతని యొక్క తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్తు. ఈ యోహాను దేవుని యొక్క సాధనంగా ఉండడానికే ప్రభు యొక్క త్రావులు సరళం చేయండి అని యెషయా ద్వారా ప్రవచనం ద్వారా కలిగిన వాడు ఇతడు. కాబట్టి ఇతని ప్రసంగం చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. ఈ యొక్క యోహాను యొక్క ప్రసంగంలో, ఈ సందేశంలో అద్భుతమైనటువంటి విషయాలను రాసిపెట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యోహాను గారి గురించి ఇక్కడ మనం చదివినటువంటి ఈ ప్రవచన వాక్యం ఎక్కడ రాయబడిందని చెప్పాడు మత్తయి. యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎక్కడ చెప్పబడిందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. ఒక్కసారి గమనించండి, ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అని ప్రవచింపబడిన ప్రవక్త యొక్క యోహాను, బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చు యోహాను గారు తక్కువ ఉపదేశం చేసిన ఆ ఉపదేశములో, ఆ సందేశములో అద్భుతమైనటువంటి విషయాలను ఆయన బోధించాడు. ఈయన గురించి రాయబడిన మాటలు మనం చదివితే ఏలియా యొక్క ఆత్మ గలవాడు. ఇతడుకున్న ప్రత్యేకత ఏంటంటే శబ్దం అంట. ఒక శబ్దము అంటే చాలా గట్టిగా ప్రకటించేవాడు. ఏం ప్రకటించేవాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ఉన్న వారందరికీ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఈయన ఒంటె రోమం గల వస్త్రాన్ని కట్టుకున్నాడు, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నాడు. ఆహారం అంటే మెడతలు అడివితేనే. ఇతను ప్రకటిస్తున్నప్పుడు యెరూషలేము వారును యోదా వారును యొర్దాను నదికి వచ్చి బాప్టిజం పొందారంటండి. ఈయన బాప్టిజం గురించి ప్రకటించాడు. వారు తాము పాపాలు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందారు. బాప్టిజ కార్యక్రమం యోహాను ద్వారా ప్రారంభించబడింది. ఈ విషయాన్ని 3వ అధ్యాయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో సువార్తలో, క్రొత్త నిబంధనలో సువార్తలో మనం చదివితే మత్తయి సువార్తలో బాప్టిజాన్ని గురించి అసలు మొట్టమొదటి ఎవరు బాప్టిజం ఇచ్చారు అంటే యోహానే బాప్టిజ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ బాప్టిజం ఎవరు పొందారంటే అనేకులు వచ్చి పొందారు. వాళ్ళల్లో పరిసయ్యులు, సద్దుకాయలు అనేకులు బాప్టిజం పొందవచ్చుట చూచి వాళ్ళు అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళు వచ్చారు కానీ బాగాలేదు. వాళ్ళకి మంచి సందేశం ఇచ్చాడు. వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. వాళ్ళకి సందేశం ఇస్తానే ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే బాప్టిజం మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చును అంటాడు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ మనం చదివితే మొట్టమొదటి అన్నాడు, నా వెనుక వచ్చువాడు అన్నాడు.
తర్వాత అంటాడు, ఆయన 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 ఎవరైనా నా వెనుక వచ్చేవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను గొప్ప ప్రవక్తగా కనబడుతున్నాడు. ఈ ప్రవక్త రాబోతున్నటువంటి సమయాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కాదు. చాలాసార్లు మన వెనుకుండే వాళ్ళని మనం గమనించలేం. ఎవరు వస్తున్నారు వెనకమాల? ఏసే వస్తున్నాడని యోహాను గుర్తెరిగాడు. ఈ యొక్క మొదటి భాగంలో యోహాను యొక్క సందేశం రాయబడి ఉంది. రెండవ భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆ సమయమున 13వ వచనం, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ 3వ అధ్యాయంలో 2వ భాగాన్ని మనం చదివాం. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే యోహాను బాప్తిసం ఇస్తున్నాడు, వాక్యం చెప్పాడు వాళ్ళకి. అనేకులు వచ్చి బాప్తిసం పొందుతుంటే ఆ సమయాన్ని యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళాడంట. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం ఏమని అడిగితే యోహాను అంటాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా అన్నాడు. అంటే ఇంతకీ ఒక ప్రశ్న ఏంటంటే యోహాను బాప్తిసం పొందాడా అంటే పొందాడా? పొందలేదు. మరి యోహాను బాప్తిసం ఇస్తుంటే ప్రజలు బాప్తిసం పొందారు. నీళ్ళలోకి తీసుకెళ్ళి ముంచి లేపుతున్నాడు. అప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి యేసునామాన్ని బాప్తిసం ఇచ్చాడా, యెహోవా నామాన్ని బాప్తిసం ఇచ్చాడా, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చాడంటే అక్కడ ఏ నామంలో ఇచ్చాడని లేదు, కానీ బాప్తిసం అయితే ఇచ్చాడు. యోహాను బాప్తిసం పొందాలా? యోహాను అంటాడు యేసయ్యతో, నేను నీ చేత బాప్తిసం పొందాలనుకుంటున్నానయ్యా అంటే యేసయ్య అంటాడు, కాదు ఇప్పటికీ కానివ్వు, నువ్వివ్వు. ఇక్కడ డిస్కర్షన్ వద్దు, నువ్వివ్వు. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు ఇలాగ చేయాలంట, బాప్తిసం పొందాలంట. బాప్తిస కార్యక్రమాన్ని ప్రారంభించింది యోహానే, కానీ దాన్ని కొనసాగించడానికి ఆమోదించింది యేసయ్య. ఏంటంటే నీతి యావత్తు అంటే ఎంత జనాంగం వస్తారో వారందరూ తప్పకుండా ఇలాగ చెయ్యాలి అనే ఒక ధర్మాన్ని, ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చాడంట. బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగొచ్చింది. ఆకాశం తెరవబడింది. ఒక శబ్దం వినపడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 3వ అధ్యాయంలో 2 భాగాల్లో 2 అద్భుతమైన విషయాలు. ఒకటి, యోహాను యొక్క ప్రసంగాన్ని విని ప్రజలు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందారు. 2వ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిసాన్ని పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద నిలిచి ఉంది. ఆయన ప్రియకుమారుడని, ఆయన ఎంతో ఆనందిస్తానన్న శబ్దం ఆకాశం నుండి వచ్చింది. యోహాను విన్నాడు, మత్తయి విన్నాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారో లేదో తెలియదు. వినిన వాళ్ళు ధన్యులు. ఈరోజు కూడా ఒక మాట చెప్తున్నాను, దేవుని స్వరం వినేవాళ్ళు ధన్యులు. దేవుడు అందరితో మాట్లాడతాడు, కానీ వినరు కదా. వినరు. చాలామంది వినరు. వినడానికి ఆసక్తి ఉండదు. వినడానికి ఆసక్తి ఉంటే దేవుడు ఎన్నో విషయాలు వినిపింపజేస్తాడు. ఆసక్తి కావాలి వినడానికి. చాలామందికి లోకంలో ఉన్న విషయాలు వినడానికి ఆసక్తి ఎక్కువ. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు. టైం చూసుకుంటాడు దేవుని వాక్యం అంటే ఎంతసేపు వినాలి అని. నేనంట
మీరు ఎంత దేవుని వాక్యం వింటే అంత విశ్వాసం మీలో పెరుగుతుంది, అంతగా మీరు వర్ధిల్లుతారు. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ఈ దినాన 3 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఈ 3 అధ్యాయాలు మీరు నేర్చుకున్నారు. ఈ 3 అధ్యాయాల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని లోతుగా ధ్యానిస్తే చాలా సమయం అవుతుంది. నా ఉద్దేశం, మీరు బైబిల్ చదవాలి, అవగాహన చేసుకోవాలి. మీకు అవగాహన అయిందంటే తరువాత ఏ ప్రసంగికుడు బోధిస్తున్న ఆ విషయాలన్నిటినీ మీరు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. ఆ రీతిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. దయతో మీరు కొత్తగా వింటున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పాత వాళ్ళైతే వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు అందించండి, ఇతరులు కూడా ప్రేరేపించండి. మీరు వాక్యం చదవమని ప్రేరేపించండి. వాక్యం చదవడానికి వాళ్ళకి అవగాహన కోసం ఈ వీడియోని సెండ్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తరువాత యొక్క పాఠం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుని కృప అప్పటి వరకు మనందరికీ తోడయండి, నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.